పరిచారకులకు అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన అమూల్యమైన నామములో అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. చిన్న పరిచయము, నా పేరు యోహాను, దొండపాటి యోహాను. నేను కువైట్లో సుమారు 30 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాను. దేవుని కృపను బట్టి అక్కడ క్రీస్తు పరిచారకుడిగా ఉంటున్నాను. అలాగే ఇక్కడ పాలకమ్మ చెరువులో యవనస్తులందరూ కలిసి బైబిల్ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళని చూచి నేను చాలా ఆసక్తుడనయ్యాను. నేను కూడా ఆ వయసులో దేవుని సేవ చేసి ఉంటే చాలా బాగుండేది అని ఆశపడ్డాను. ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి ఈ రోజుని మీ మధ్య నిలబడి అమూల్యమైన దేవుని మాటను మీతో పంచుకోవటానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దీనికి ప్రధానమైన కారణం మరి తమ్ముడు రాంబాబు అన్న మా గ్రామానికి సువార్త అందించాలి, మీరు దయచేసి మా గ్రామానికి వచ్చి దేవుని వాక్యాన్ని విత్తమని చాలా ప్రేమపూర్వకంగా కోరి ఉంటున్నాడు. ఆ తమ్ముడిని బట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. కాబట్టి మరి ఒకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియ సంఘస్థులందరికీ, పెద్దలకు, పరిచారకులకు, సహోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి మీకు అందరికీ ఓపిక ఉందా దేవుని వాక్యాన్ని వినటానికి? ఉంది కదా? ఎంతవరకు ఉంది మీకు ఓపిక? ఎంతసేపు వినగలరు? ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను, సిద్ధపడి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. బోధించకముందు ఎప్పుడు కూడా నాకు నేను బోధించుకునే వస్తాను, లేకపోతే సంఘములో నేను నిలబడి బోధించను. ఎప్పుడు కూడా మొదట నాకు నేను బోధించుకుంటాను. కాబట్టి అందరూ చక్కగా, ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాము, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను, ఉపదేశిస్తున్నాను, విభజిస్తున్నాను. కాబట్టి పెన్ను పేపరు చదువుకునే వాళ్ళు పెన్ను పేపర్ పెట్టుకోండి. అక్కడక్కడ వచనాలు నేను చెబుతూ వెళ్తాను. మనకు సమయము సరిపోదు, అందుకని మీరు రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు దాన్ని చదువుకుందరు. కానీ ఇక నేను ఆలస్యం చేయకుండా వాక్యములోనికి ప్రవేశిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకుని మనము వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాము. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. పరలోకమందున్న ప్రేమగల మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, స్తుతులకు పాత్రుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా దేవా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు నాయన. ఈ రీతిగానైనా మరి ఈ సమయంలో బర్రెవానిపేట గ్రామస్తుల మధ్య నన్ను నిలబెట్టి ఉంటున్నావు నాయన. ఎక్కడెక్కడి నుంచో నాయన సంఘస్థులందరూ కూడా ఇక్కడికి చేరి ఉంటున్నారు. మీ మీద ఆసక్తిని బట్టి నాయన, మీ మాట మీద ఉన్న ఆసక్తిని బట్టి నాయన. కాబట్టి నాయన, మీ ఆత్మతో మాకు ఉపదేశించి ఆత్మీయంగా నాయన మమ్మను బలపరచమని మీ చేతులకు, మీ కృపకి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, మా నిమిత్తము ఈ లోకానికి శరీరధారిగా వచ్చి అమూల్యమైన తన రక్తాన్ని శిలువ మీద చిందించి మాకు పాప విముక్తి ప్రసాదించిన మీ ప్రియుడు, మా పరమ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మైక్ బాగుందా? హలో, ఓకే, తీసేయండి తమ్ముడి, తీసేయండి.
వాక్యపట్నం ఎవరైనా చదివారా? చదవలేదు అనుకుంటే నేను ఇవ్వలేదు. కాబట్టి మొట్టమొదటిగా మనం వాక్యపట్నము చదువుకుని వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశిద్దాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు. ఎవరైనా నిలబడి చదవగలరా? మొదటి కొరింథీ 2వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ఇందులో మనకి 2 విషయాలైతే మనకి వచ్చినాయి ఈ వచనాల్లో. మనము ఏంటి? ఒక మనుష్యుని సంగతులు మనిషిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికిని తెలియవు. అంటే మీ మనసులో ఉన్నది మీ పక్కనున్న వ్యక్తికి తెలుసా? తెలీదు. భార్య మనసులో ఉన్నది భర్తకు తెలుసా? భర్త మనసులో ఉన్నది భార్యకు తెలుసా? అస్సలు తెలియదంట. మీ మనసులో ఉన్నదేంటో నేను చెప్పలేను, నాకు తెలియదు. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా మీ సొత్తు, అది మీ ఆత్మకు చెందిన విషయము, మీ సొత్తు. కానీ మీ మనసులో ఏముందో మీ ఆత్మకే తెలుసు. అంటే మనుష్య ఆత్మ. అలాగే ఇప్పుడు మనము ఏ సంగతులను ధ్యానిస్తున్నాము? దేవుని సంగతులు. ఇవే సంగతులు, ఇవి దేవుని సంగతులు. మరి దేవుని సంగతులు తెలియాలంటే ఏ ఆత్మ మనకు కావాలి? దేవుని ఆత్మ దేవుని సంగతులు మనకి తెలియజేస్తుంది. అందుకే ప్రార్థనలో నేను మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించు దేవా. డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది కదా. మీ ఆత్మ సంగతులు మాకు మీ ఆత్మ ద్వారా ఉపదేశించమని ప్రార్థనలో దేవుణ్ణి వేడుకొని ఉన్నాను. ఇంతకీ ఆత్మ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆత్మ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? నేడు మనము ఆలోచించబోతున్నాం. ఆత్మ అంటే ఏంటి? అసలు నేనెవరిని, మీరెవరు అని కనీస అవగాహన, హమ్మింగ్ తీసేయాలి, స్పష్టత లేదా, కనీస అవగాహన మనకి తెలియాలి. మనిషిని విడగొడితే ఏమేమి ఉంటాయి మనిషిలో? ఎప్పుడైనా ఆలోచించారా? మనిషిని విడగొడితే ఏమేమి మనిషిలో ఉంటాయి? చూద్దాం ఏమేమి ఉంటాయో. అసలు మనిషికి దేవుడిచ్చిన స్వరూపం ఏంటో మనము దైవ గ్రంథములోనికి వెళ్ళి ఒక్కసారి చూద్దాము. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27. మీరు చాలాసార్లు చదివి ఉన్నారు. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27. దేవుడు
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అంటే మనకి ఇవ్వబడిన స్వరూపం ఏది అంటే ఏదేను మనములో తొలి మానవుడైన ఆదాముకి దేవుడిచ్చిన స్వరూపం ఏది? దేవుని స్వరూపమందు దేవుడు ఆది జంటను తయారు చేశాడు, ఆదాముని హవ్వమ్మని. దేవుని, అందుకే దేవుడు చెప్పిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అలాగే 2వ పేజీ తిప్పండి. 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇక్కడ ఆత్మ అనే పదం మనకి కనబడుతుంది. మొట్టమొదటిగా దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. మంటితో నిర్మించింది ఏంటి? మంటితో నిర్మించింది ఏంటి? శరీరము. వెరీ గుడ్. ఇదిగో ఇప్పుడు నా శరీరం కనబడుతుంది కదా. ఈ శరీరములో ఏముంటాయి? 2 పదాలు. ఏమేముంటాయి? రక్తము, మాంసము. అంతే కదా, ఇంకేమన్నా ఉంటాయా? శరీరానికి వస్తే ఏం కనబడుతుంది? మాంసము, రక్తము. కాబట్టి నేల మంటితో దేవుడు నరుని నిర్మించినప్పుడు ఆ నిర్మాణములో, ఆ దేహములో ఉన్న ఏంటి? రక్తము, మాంసము. అందుకే రక్త మాంసాలతో కూడిన దేహము నాలుగు ఉంది. ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, ఏమొస్తుంది బయటికి? రక్తము. కాబట్టి ఆదాముని చేసినప్పుడు, శరీరాన్ని చేసినప్పుడు, మంటిలో నుండి మట్టి తీసుకుని శరీరాన్ని చేసినప్పుడు రక్తము ఉంది, మాంసము ఉంది. మన దేహాల్లో రక్తము ప్రవహిస్తుందా, స్తంభించి ఉందా? ప్రవహిస్తుంది కదా. నడినెత్తి నుండి అరికాలు వరకు రక్తము ప్రవహిస్తూ ఉంది. ప్రవహించటం ఆగిపోతే ఏమైనట్టు? ప్రాణము లేనట్టు. ఎందుకంటే రక్తము దేహమునకు ప్రాణము. ఇప్పుడు ఆదాము గారి దేహములో నేలమంటితో ఎప్పుడైతే శరీరాన్ని దేవుడు చేశాడో ఆ శరీరంలో ఉన్నది రక్తము, మాంసము. కానీ రక్తము ప్రవహించటం లేదు, అప్పటికి ప్రవహించడం లేదు. రక్తం ఉంది, మాంసం ఉంది, కానీ రక్తము ప్రవహించటం లేదు. ఎప్పుడు ప్రవహించిందంటే వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటి? జీవము ప్లస్ ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? శక్తి. వెరీ గుడ్, బాగా చెప్పారు. శక్తి. శక్తి కంటికి కనబడుతుందా? కనబడదు. ఎలక్ట్రిసిటీ కనబడుతుందా? కనిపించదు. మరి కరెంట్ ఉందని ఎలా తెలుసు మీకు? ఇప్పుడు బల్బు వెలుగుతుంది కాబట్టి దానిలోనికి ప్రవహించిన శక్తి వెలుగు రూపంలో మనకి కనిపిస్తుంది. శక్తి ఉందని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ లైట్ ఆగిపోయిందో కరెంట్ లేదని మనము చెప్తాము. కాబట్టి ఎప్పుడైతే నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదాడో ఆదాము దేహములో ఉన్న రక్తం ఏం చేస్తుంది? ప్రవహించటం మొదలుపెట్టింది. ఎలాగా? రక్తాన్ని ప్రవహించేది ఏ అవయవము?
రక్తాన్ని ప్రవహింపజేసే అవయవం ఏంటి మన దేహంలో? గుండె. వెరీ గుడ్. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంతో అదొక పంపు. కాబట్టి గుండెను కొట్టుకో చేసేది ఏది కొట్టుకో స్టార్ట్ చేసింది గుండెని? జీవవాయువు. జీవవాయువు వచ్చి గుండెను, ఇప్పుడు చేలలో మోటార్ వేసి నీళ్లు తోడతారండి. చేలల్లో మోటార్ తోటి నీళ్లు తోడతారు. మోటార్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ అయినప్పటి నుండే నీళ్లు ప్రవహిస్తాయి. అలాగే గుండె ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవటం, ఆదాము దేహంలో రక్తము ప్రవహించడం మొదలుపెట్టింది. రక్తం ఎప్పుడైతే ప్రవహించిందో ఆ శక్తి ఆ ఆత్మ దేహాన్ని ఏం చేస్తుంది? కదిలించింది. అందుకే నరుడు ఏమయ్యాడు? జీవమున్న, అంటే ఆత్మలో జీవం ఉందని నాకు ఎలా తెలుసు? దేహము కదులుతుంది కాబట్టి. ఇప్పుడు నా చేతులు కదులుతున్నాయా అంటే నాలో ఆత్మ ఉందా? అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ శరీరము ఎక్కడుంది చెప్పండి. అది యోహాను సువార్త 6వ అధ్యాయము 63. రాసుకోండి, ఎందుకంటే చెప్పాను కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. యేసుక్రీస్తు వారు చాలా వండర్ఫుల్గా చెప్తారన్నమాట. ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే మనిషి చనిపోయినప్పుడు ఆత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అంతే కదా? ఆత్మ శక్తి దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే శక్తి దేహాన్ని విడిచి వెళ్ళిపోతుందో రక్తం ఏమవుతుంది? ఆగిపోతుంది. ఎందుకంటే గుండె ఆగిపోయింది కాబట్టి ఇంకా రక్తం ప్రవహించదు. కాబట్టి దేహం ఏమవుతుంది? నిష్ప్రయోజనముగా అలా పడిపోయి ఉంటుంది. మృతదేహాన్ని చూసారా? అందుకని ఏం చేస్తారు? వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబీకులు అందరూ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అందరూ దగ్గరికి రావాలంటే అప్పటి వరకు దేహాన్ని ఎక్కడ పెడతారు? బాక్స్లో, ఐస్ బాక్స్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఐస్ బాక్స్లో కనుక పెట్టకపోతే దేహం ఏమవుతుంది? పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. ఎందుకు కుళ్ళిపోతుందంటే రక్తము ప్రవహించటం లేదు కాబట్టి. దేహములో ఏమి లేదు? ప్రాణము లేదు. అంటే ప్రాణాత్మలు అనే పదం ఉంటుంది బైబిల్లో. ప్రాణాత్మలు, ఆత్మ ప్రాణము ఒకే రీతిగా. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ప్రాణము దేహములో ఉండదు. రక్తం ఉంటుంది కానీ ప్రాణం ఉండదు. ఎందుకు ప్రాణం ఉండదంటే రక్తము ప్రవహించటం లేదు కాబట్టి ప్రాణము లేదు. అందుకే ఇలా ముట్టుకుని ఇలాగని సరే ప్రాణం లేదని చెప్తారు కదా హాస్పిటల్లో. ప్రాణం లేదండి ఇంకా తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. అర్థమైందా? మాంసము, రక్తము, ఆత్మ. ఆత్మ ఏ ఆత్మ? ఇది మనిషిలో ఉంది కాబట్టి మనుష్య ఆత్మ. ఏ ఆత్మ ఇది? మనుష్య ఆత్మ. నాలో ఆత్మ ఉంది కాబట్టి నేను కదిలి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోద్దో కదలిక నాలో ఉండదు. ఎందుకంటే ఆత్మయే జీవింప చేస్తుంది కాబట్టి. జీవింప చేసే ఆత్మ వెడలి వెళ్ళిపోయినప్పుడు దేహము మృతమైపోయి అలాగే పడి ఉంటుంది. ఏదో ఒక రోజున మనం అందరము నిష్ప్రయోజనముగా అలా పడిపోతాం అన్నమాట, మృతదేహాల్లాగా. ఓకే, ఇప్పుడు మనుష్యాత్మ వచ్చింది. ఒక కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడో అది చూసి ముందుకు వెళ్దాం మనము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథము, వెరీ గుడ్. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనమందరము ధన్యులముగా ఉండాలి.
ఎవరు ధన్యులు అని చెప్తుంది వాక్యము? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. మీరు ఆగటం లేదు. వాక్యం ఎప్పుడు ఆగి చదవాలి. బండిలాగా అలా పరిగెట్టుకు వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళదు, పెదాల దగ్గర వెళ్ళిపోద్ది అంతే. నేను యెహోవా చేత నిర్దోషి అని ఎంచబట్టం అంటే ఏంటి? నిర్దోషి అని ఎంచబట్టం ఏంటి అంటే, నిర్దోషిని కాని నన్ను దేవుడు నిర్దోషిగా ఎంచుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దోషిని కానీ నన్ను నిర్దోషిగా ఎంచుతున్నాడు దేవుడు. ఇది మొట్టమొదటిగా మన హృదయాల్లో ఉండాలి ఈ మాట. పాపినైన నన్ను కరుణించు. సుంకరి ప్రార్థించాడా? పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. పరిసైడు అలాగా ప్రార్థించాడా? లేదు. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, తర్వాత ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రము. ఆత్మలో కపటము లేనివాడు. ఏ ఆత్మలో? అది మన ఆత్మలో, మనుష్య ఆత్మలో కపటము లేనివాడు. ఇంతకీ ఆత్మలో కపటం ఎలాగొస్తుంది? ఆత్మలో కపటము ఎలాగొస్తుంది అని ఆలోచించాలి. మనం అందరము ఉదయాన్నే లేస్తున్నాము, 5 గంటలకి 4 గంటలకి లేచి త్వరగా మనము ముఖాలు కడుక్కుని బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ చేసి ఉద్యోగాలకి పరుగులు ఎడుతున్నాము. రోజంతా పనిచేస్తున్నాము. కొంతమంది 8, 9, 10, 12, 16 గంటలు పని చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకి జీవనోపాధి. పని చేస్తేనే మనకి ఏమంటారు పెద్దలు? రెక్కాడందే డొక్కాడదు. రెక్కాడాలంటే పని చేయాలి. పని చేస్తేనే మనకి కడుపు నిండా భోజనము దొరుకుతుంది. కాబట్టి పని ఎలా చేస్తున్నారు అని నేను అడిగితే ఏమని చెప్తారు మీరు? పని ఎలా చేసుకుంటున్నారు మీరు రోజును? స్త్రీలు అయితే వంట చేస్తారు, ఇల్లు శుభ్రం చేస్తారు, అంట్లు కడుగుతారు, బిడ్డలకి స్నానం చేయిస్తారు. ఇవన్నీ పనులే. ఎలా చేస్తున్నారు ఈ పనులు? ఇప్పుడు ఆత్మ ఉంది కాబట్టి, ఆత్మయే జీవింప చేస్తున్నది. నా ఆత్మ ఉంది కాబట్టి ఆత్మని బట్టి, ఆ శక్తిని బట్టి నేను పనులు ఏ పనులు చేస్తున్నారు మీరు? ఏ పనులు? సొంత చెప్పండి. సొంత. మరి దేవుని పనులు ఏమన్నా చేస్తున్నారు మీరు? పనులంటే సొంత పనులు ఉంటాయి, దేవుని పనులు కూడా ఉంటాయి. సొంత పనులు అందరూ చేసుకోవాలి. ఎందుకంటే పనులు చేసుకోకపోతే మనం బ్రతకలేము. కుటుంబానికి యజమానుడు ఉంటాడు, తండ్రి పని చేస్తాడు, సంపాదిస్తాడు, బిడ్డల పోషణ, కుటుంబీకులందరి యోగక్షేమాలు ఆలోచిస్తాడు. అలాగే తల్లులు ఎంతోమంది బయట దేశాలకు వెళ్ళి ఇళ్లల్లో పనిచేసి ఎంతో బాధను వేదను అనుభవిస్తున్నారు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళంత కష్టపడిన ఇంటికాడ బిడ్డ ఆకలితో పడుకోకూడదు. ఒక తల్లి ఆలోచిస్తుంది, నా బిడ్డ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని ఎంతోమంది స్త్రీలు కుటుంబాన్ని బిడ్డల్ని విడిచిపెట్టి దూరదేశాల్లో ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసుకుంటూనే ఉన్నారు. మన పనులు కాబట్టి పనిచేసి అలిసిపోతున్నాం మనము. మన ఆలోచన అంతా ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. దేని గురించి పనిచేస్తున్నారంటే డబ్బు కావాలి. పోనీ డబ్బు వచ్చింది, సరిపోతుందా? సారట్లేదు. పక్కోడిని చూస్తాం, అమ్మో వాళ్ళకున్నంత సదుపాయాలు నాకు లేవు, నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఆలోచిస్తాం. ఇంకా ఎక్కువ కష్టపడదాం, ఇంకా ఎక్కువ సంపాదిస్తాం, ఇంకా దానికి అదుపు ఉండదు అన్నమాట.
పోనీ కడుపు నిండా నిండిన వాడు అలాగే ఉంటాడంటే లేదు, ఇంకా ఏదో కోరుకుంటాడు. అలాగే తృప్తి లేని జీవితాలు గడిపేస్తూ ఉంటాం అన్నమాట. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. డబ్బు వచ్చింది కాబట్టి బాధలు కనుమరుగైపోతాయా? అవుతాయా? డబ్బున్న వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారా? లేరు. ఎందుకంటే నేను చదువు చెబుతూ ఉంటాను కువైట్ దేశంలో. ఎలాంటి వాళ్ళకి చదువు చెప్తానంటే అత్యంత ధనికులకి, కుబేర్లు, వాళ్ళు షేక్లు, వాళ్ళకి డబ్బు ఎంత ఉందో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. కానీ వాళ్ళలో కూడా దుఃఖాన్ని చూశాను, నేను బాధను చూశాను, ఏడ్పు చూశాను, కన్నీళ్ళని చూశాను వాళ్ళలో కూడా. అంటే డబ్బు సమస్తము సమకూర్చదు అన్నమాట అని నాకు అర్థమైంది. కానీ మనము దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతాము? నా కష్టాలు తీరిపోవాలి. ఏ కష్టాలు? ఈ లోకములో ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలి. నాకు ఉద్యోగం బాగుండాలి, నాకు ధనము కావాలి, ఇల్లు కట్టబడాలి, కూతురు పెళ్ళి చేయాలి, పొలం కొనుక్కోవాలి. అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయనమ్మా అంటే, ఉద్యోగం లేదండి, ఉద్యోగం కావాలి. కొయిట్లయితే ఏకామా లేదండి, ఏకామా కావాలి. మా పెళ్ళి అవటం లేదండి, కొంచెం పెళ్ళి ఇలాగ ప్రార్థన చేయండి. మా అబ్బాయి నా మాట వింటలేదండి, కొంచెం ప్రార్థన చేయండి. ఏదైనా దేవుని గురించి అడుగుతారేమో అని ఆలోచిస్తాను నేను. చాలా 99% దేవుని గూర్చిన విషయాలను గూర్చి ప్రార్థన చేయమని అస్సలు అడగరు. ఇక్కడ ఈ లోకంలో ఏం కావాలో అది మైండ్లో పెట్టుకుని అడుగుతూ ఉంటారు. అందుకే పౌలు గారు అన్నారన్నమాట. ఒకసారి చూద్దామా? అసలు మనం క్రైస్తవులుగా సంఘంలో ఎందుకు నుంచుంటున్నాం, మనం కూర్చుంటున్నాము? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి ఎలా ఉందో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే క్రీస్తు దగ్గరికి ఈ జీవిత కాలము మట్టుకే గనక వస్తే దౌర్భాగ్యులం అంట మనము. అలాగుందామా? అదా మనం ప్రార్థనలు అడగాల్సింది. ఈ జీవితం ముగిసిపోద్ది. 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు ముగిసిపోద్ది. మీరు ఎంత కాపాడుకుందామని మీరు ఎంత ప్రయత్నం చేసినా ముసలితనము ముంచుకొచ్చేస్తుంది. ముందున్న శక్తి ఉందప్పుడు లేదు. ముందు చురుగ్గా నడిచేవాడిని, ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే ఎవరు చెయ్యి అందిస్తున్నారు నాకు, అన్న జాగ్రత్త. మరి ముందు అలా దూకేవాడిని, ఇప్పుడు ఎందుకు లేదంటే క్షీణించుకుపోతున్నాను. ముందున్న ఆరోగ్యం లేదు, ముందున్న శక్తి లేదు, క్షీణించుకుపోతుంది. అంటే దినదినము ఎక్కడికి దగ్గర అవుతున్నాను? మరణానికి. ఇది తెలిసి ఈ జీవితకాలము మట్టుకే క్రీస్తు నాకు కావాలనుకోవటం మంచిదా? మరి ఏమంటున్నాడు దేవుడు? ఈ జీవిత కాలము కాదు నాయనా, మీకు శాశ్వతమైన జీవితం ఉంది. మరణమే ముగింపు అని మీరు అనుకోవద్దు. మరణము జీవితానికి ముగింపు కాదు. రాబోయే జీవితం ఉంది, అది మరణాంతరము మీరు చూడబోయే జీవితము, శాశ్వతముగా దేవుని సన్నిధిలో కూర్చునే జీవితము. ఆ జీవితము కొరకు మీరు కష్టపడండి. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది ఆయన అడుగుతారు. ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తే కూర్చుంటుంటే ఏం పెడుతున్నాడు? రొట్టెలు పెట్టేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి పంచేశాడు? 5,000 మందికి పంచిన తర్వాత ఎంత మిగిలిపోయింది? అబ్బబ్బా, ఇది ఎంత స్పీడ్గా చెప్తున్నారు చూడండి.
నెక్స్ట్ రోజున కూడా వచ్చేస్తున్నారు జనం, యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ మరీ వచ్చేస్తున్నారు. ఎక్కడున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళు ఈ అద్భుత కార్యాలు సూచక్రియలు చూడటానికి కాదు కానీ కడుపు నింపుకోవటానికి వస్తాను. ఈయన దగ్గర కూర్చుంటే ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, అవునా కదా? యేసుక్రీస్తు దగ్గర కూర్చుంటే ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, పని చేయక్కర్లేదు. ఎందుకు? కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, రోగం ఉంటే నయం చేసేస్తున్నాడు, స్వస్థత చేసేస్తున్నాడు. ఇంకెందుకు? అంతా ఇక్కడే దొరుకుతుంది కాబట్టి ఆయన దగ్గర ఉండేవారు. కానీ ఆయన చెప్పిన మాటలను మాత్రం వారు గ్రహించుకోలేక పోయారంట. బాధపడేవాడు, ఏడ్చేవాడు ఆయన. అయ్యో, నేను చెప్పాలన్న విషయాన్ని వీళ్ళకి గ్రహించుకోలేకపోతున్నారే, వాళ్ళు కడుపు నింపుకోవటానికే నా దగ్గరకు వస్తున్నారే, బాధని తీసివేసుకోవటానికే వస్తున్నారు, కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో కూడా వీళ్ళకి గ్రహించటం లేదే, నమ్మటం లేదే అని ఆయన అంటాడు. ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త దగ్గరికి వెళ్ళి, యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము మనము ఎక్కడి ఒకసారి ఉండమ్మా. ఏ వచనం చదువుతున్నారు? 26. ఓకే, చదవమ్మా. మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు. క్షయమైన ఆహారం అంటే రోజు తినే ఆహారము క్షయమైనది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారము కొరకు జరిగించే క్రియ ఏది? మరలా, క్షయమైన ఆహారము కొరకు జరిగించే క్రియ ఏది? ఈ లోక సంబంధమైన క్రియ, అవునా కదా? మీరు రోజు పనికి వెళ్తున్నారు, ఎందుకు? పనికి వెళ్ళకపోతే మనకు ఆహారం ఉండదు, కష్టపడితే కానీ మనకు ఆహారము దొరకదు. అది ఏ ఆహారం? అది క్షయమైన ఆహారం. ఇప్పుడు అన్నం తిన్నామనుకోండి, మరలా 2-3 గంటల్లో మరలా ఏమవుతుంది? ఆకలి అయిపోతుంది, మరలా తినాలి. ఎంత బిర్యానీ ఏదైనా తినండి, మరలా 2-3 గంటల్లో మరలా ఆకలి అవుతుంది, మరలా ఆహారం ఎక్కడని తడుముకుంటూ ఉంటాము. కానీ ఏ ఆహారం కొరకు కష్టపడమంటున్నాడు ఆయన? అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు దానిని మీకు ఇచ్చును. ఏది? మనుష్య కుమారుడు ఏమి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు? అక్షయమైన ఆహారం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. వెరీ గుడ్. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన. ఏ క్రియ? దేవుని క్రియ. క్రియ ఎలా జరుగుతుంది చెప్పండి? క్రియ ఎలా జరుగుతుంది? క్రియ ఏది చేస్తుంది? అయ్యో, మర్చిపోయారా? క్రియ ఏది చేస్తుంది? శరీరం అండి. మీ దేహం లేకుండా మీరు పని చేస్తారా? చెయ్యరు. దేహంలో ఏముంటే పని చేస్తారు? ఆత్మ ఉంటేనే పని జరుగుతుంది. ఆత్మ లేని వాడికి పని చేయలేడు. అంటే మృతము, మరణించిన వ్యక్తిలో ఆత్మ ఉండదు. కాబట్టి క్రియ శరీరము జరిగిస్తుంది, దానిలో ఉన్న మనుష్యాత్మను బట్టి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో ఏమర్థమైంది? దేవుని క్రియ అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి?
చెప్పండి అమ్మా, ఏం పర్లేదు. దేవుని క్రియ అంటే ఏంటి? ఆయన పంపిన వాని యందు. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు తండ్రి అయిన దేవుడు పంపించింది ఎవరిని? ఎవరిని? కుమారుణ్ణి. వెరీ గుడ్, యేసుక్రీస్తుని. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. విశ్వాసం ఉంచడం క్రియ ఎలాగైంది? నేను అడుగుతున్నాను. విశ్వాసం ఉంచడం క్రియ ఎలాగైంది? ఒరే నమ్మవా? నమ్మాను. అందులో ఏం క్రియ కనపడింది? శరీరంతో ఏమన్నా క్రియ చేశారు మీరు? చేయలేదే. మరి ఎలా కలుగుతుంది మీకు నమ్మకము? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. యేసుక్రీస్తుని ఎలా నమ్మారు మీరు? మరి మీరంతా విశ్వాసులే కదా. సూత్రం ఏంటి? బైబిల్లో ఉన్న సూత్రం ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పారు. వినుట వలన ఏం వినాలి? వాక్యం వినాలి. ప్రతి వారం మీరు వింటున్నారా? సంఘానికి వచ్చి వింటున్నారు. విశ్వాసం కలుగుతుందా? కలుగుతుంది అని చేతులు ఎత్తండి. వెరీ గుడ్, మంచిది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఒకవేళ మీకు విశ్వాసము కలిగితే ఏ క్రియ రావాలి మీ దేహంలో? ఏ క్రియ రావాలి? దేవుని క్రియ రావాలి. వచ్చిందా? దేవుని క్రియ గనక రాకపోతే మీలో విశ్వాసము లేనట్టు. ఎందుకంటే విశ్వాసివో కాదో నాకు ఎలా తెలుస్తుంది? మీ క్రియలను బట్టి తెలుస్తుంది. సంఘంలో నుండి బయటికి వెళ్ళిపోయిందా పచ్చి అబద్ధాలు ఆడేస్తున్నాం అనుకో, అది దేవుని క్రియ. అబద్ధం ఆడటం దేవుని క్రియ. ఏదేను వనములో పండు తిన్న తర్వాత ఆదాము హవ్వమ్మలు నిజము చెప్పారా దేవునితో? అబద్ధము చెప్పారా? ఎవరి క్రియ? అపవాది క్రియ. అపవాది క్రియ. ఇప్పుడు నిజంగా నీలో నాలో విశ్వాసము గనక ఉంటే మన దేహము ఏ క్రియ జరిగించాలి? దేవుని క్రియ. ముఖ్యమైన ఆజ్ఞ, నీ దేవుణ్ణి పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ప్రేమింపవలెను. అలాగే రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ఎలా ప్రేమించాలి? నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువానిని కూడా అంతే ప్రేమించాలి. ఎందుకు అంటే ఇప్పుడు నీ పొరుగువానిని నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావో అంతే కనుక నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువానికి ఏదైనా హాని తలపెట్టగలవా? పెడతావా? నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు. నీ బిడ్డకి ఏదన్నా అపాయము నువ్వు తలపెట్టగలవా? పెట్టలేవు. బిడ్డ కష్టపడితే తల్లి అన్నం తింటుందా? జ్వరంతో బిడ్డ కనుక పడుకుని ఉంటే తల్లి నోటికి అన్నం సహించదు. ఎందుకంటే ప్రేమ ఉంటుంది. తల్లి అయినా తండ్రి అయినా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఏ అపాయము వ్యక్తికి ఎందుకంటే దేవుడు నిన్ను వలే నీ పొరుగువానిని, అప్పుడు నువ్వు నీ పొరుగువాని మీద ఎటువంటి దుష్క్రియ చేయవు. నీ దేహముతో ఎటువంటి హాని నీ సహోదరికి తలపెట్టవు. అబద్ధమాడవు. నీ పొరుగువానిది ఏది ఆశింపవు. అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడవవుతావు అని చెప్పాడా లేదా దేవుడు? అంటే ఏ క్రియ మనలో కనబడాలి? దేవుని క్రియ. ఒక్కసారి మన వైపుకి మనము చూసుకుని ఆ క్రియలు ఏమన్నా చేస్తున్నామా లేదా అనేది ఆలోచిద్దాం. పక్కోళ్ళని చూడొద్దు. పక్కోళ్ళని చూస్తే ఏమి ఎదుగుతావు? నువ్వు తప్పులు ఎదిగేస్తూ ఉంటాం.
పక్కోళ్ళు అయ్యి బాబా దుష్టుడు, దుష్టురాలు, దుర్మార్గుడు, అబద్ధికుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అదే ఆ వేలు నీ వైపుకి తిప్పుకో, అంతకంటే పెద్ద దూలము నీ కంటిలో ఉంది. ఎదుటి వ్యక్తి కంటిలో కంటికి కనిపించని నలుసుని వెతకొద్దు, నీ కంటిలో చూసుకో, పెద్ద దూలం ఉంది, అది నీకు కనిపించటం లేదు. అందుకే ఎప్పుడు తప్పులు వెతకొద్దు ఎదుటి వ్యక్తిలో. ఎదుటి వ్యక్తులు ఏం వెతకాలి నువ్వు ఇప్పుడు? ఎదుటి వ్యక్తులు వెతకాలనుకుంటే మంచి వెతుకు. ప్రతి వ్యక్తిలో కొంచెమైనా ఏం దొరుకుతుంది? మీకు మంచి దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే చెడుని వెతుక్కుంటాము ఎదుటి వ్యక్తులు. అందుకే మనలో దేవుని క్రియలు కనబట్టలేదు. దేవుడు సంతోషిస్తాడా, బాధపడతాడా? చాలా బాధపడతాడు. దేవుని క్రియ జరగనప్పుడు అంటే మనము దేవుని పోలికలో లేమన్నమాట. ఆదాము హవ్వమ్మలు ఏదేనో వనములో ఆ పోలికను పోగొట్టారు, అబద్ధం ఆడారు, అబద్ధికుడిని వెంబడించారు. మీరు ఏమన్నారు? యేసుక్రీస్తు అలనాడు యూదుల మధ్య నిలబడి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాలోచన చొప్పున మీరు ప్రవర్తిస్తున్నారు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడు. అంటే ఒకవేళ నేను అబద్ధం ఆడుతున్నప్పుడు ఏ స్వభావము నాలో ఉంది? అపవాది స్వభావం. చక్కగా చెప్తున్నారు మీరు. అపవాది స్వభావం ఉంది కాబట్టి అబద్ధం ఆడుతున్నాను, మోసము చేస్తున్నాను, అసూయతో ఉంటున్నాను, కక్ష కలిగి ఉంటున్నాను. ఎందుకంటే నాలో దేవుని గుణాలు కనుమరుగైపోయాయి. మరి ఎలాగా? అలాగ నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలనా? వెళ్ళలేను. దేవుడి దగ్గరికి వెళ్ళలేనంటే ఎక్కడికి వెళ్తున్నాను నేను? పాతాళానికి జారిపోతున్నాను. అది మనము గ్రహించుకోవట్లేదు. ఇదే జీవితము, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాము, ఇక్కడే. అందుకే పెద్దోళ్ళు ఏమని చెప్పారు మన పూర్వీకులు? పెద్దోళ్ళు ఒరేయ్, బ్రతికుండగానే ఏమంటారు పెద్దోళ్ళు? బ్రతికుండగానే సాధించరా, చచ్చి ఏమి సాధిస్తావరా అన్నారా లేదా? వినలేదా మీరు ఎప్పుడు ఈ మాట? బ్రతికుండగానే సాధించరా, చచ్చి ఏమి అంటే ఈ బ్రతుకున్నప్పుడే నువ్వు ఏదన్నా చెయ్యి. ఏమి చెయ్యమని లోకం చెప్తుంది? సంపాదించు, ఇల్లు కట్టు, పెళ్ళి చెయ్యి, పొలాలు కొనుక్కో. ఇదే. చాలామంది ధనం సంపాదించి చచ్చిపోయినప్పుడు ఏమన్నా పట్టుకెళ్తున్నారా? మరి ఎవరు అనుభవిస్తున్నారు? మీరు సంపాదించిందంతా ఎవరు అనుభవిస్తున్నారు? సంబంధం లేని వాళ్ళు వచ్చి అనుభవిస్తారు. అది మంచిదా? దానికోసం ప్రోకలాడేస్తూ ఉంటాం మనము. ఇదే ఈ జీవితకాలము మట్టికే నేను క్రీస్తునందు నిరీక్షిస్తాను, అంతే నాకు చాలు. రాబోయే చచ్చాక ఎవడు చూసి వచ్చాడు రా అంటుంది. చచ్చిపోయినాక ఏముందో ఎవడు చెప్పాడు? మనకు తెలియదు. దాని కొరకు ఎందుకు నువ్వు ఈ లోకంలో బ్రతకటము? ఈ లోకంలో ఏముందో, కంటికి ఏమి కనబడుతుందో దాని గురించి నువ్వు బ్రతుకు. దాని గురించి దేవుడి దగ్గరికి వెళ్ళు. అది కావాలని దేవుడిని అడుగు అని చెప్పుకుంటూ ఈ లోక సంబంధమైన క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు దేవుని క్రియలు ఎలాగొస్తాయి మనలో? అది మన ప్రశ్న. పుట్టుకతో పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు. మీ పిల్లల్ని చూడండి, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా? ఆడేస్తారు. అమ్మా నేను తినలేదంటారు, అమ్మా నేను కొట్టలేదంటారు, అమ్మా నేను అక్కడికి వెళ్ళలేదని చెప్తాడు. అన్నీ అబద్ధాలు ఆడేస్తారు. ఎవరైనా నేర్పుతున్నారా మీ బిడ్డకి? లేదు. స్వతహాగా వాడు స్వభావ సిద్ధముగా
అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ క్రియలు వచ్చేస్తున్నాయి బిడ్డలో. అందుకే నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. ఒకసారి వెళ్దామా? ఆదికాండం 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయము ఒకసారి చూడండి. దేవుడు అంటే 6 పేజీలు తిరగానే మనుషులు ఎంత భయంకరులుగా అయిపోయారో చూద్దాం ఒకసారి. ఎందుకు అలాగా, ఏ క్రియలు మనుషుల్లో వచ్చేసినాయి అంటే చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 3 నుండి చదువుదామా? ఆదికాండం 6వ అధ్యాయము 3 నుండి. అప్పుడు యెహోవా నా ఆత్మ, యెహోవా అంటున్నాడు నా ఆత్మ. ఏ ఆత్మ? ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ, మనుష్యాత్మ కాదు ఇది. రెండవ ఆత్మ, 2 పదాలు, మనుష్యాత్మ, దేవుని ఆత్మ. అప్పుడు యెహోవా అంటున్నాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకు? వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగు నన్నెను. తర్వాత మనము 5, 6 వచనాలు కూడా చదువుదాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, అలా చదవాలి మీరు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే నరుల హృదయాలోచన ఎల్లప్పుడూ చెడ్డదే. చెడ్డ హృదయములో నుండి మంచి పనులు వస్తాయా? చెడ్డ హృదయములో నుండి దేవుని సంబంధమైన క్రియలు వస్తాయా? దేహంలో నుండి రావు. మరి చెడు హృదయములో నుండి దైవ క్రియలు, దైవ సంబంధమైన క్రియలు రావు. మరి ఏ క్రియలు వచ్చేస్తాయి? దుష్టుని క్రియలు వచ్చేస్తాయి. అందుకే బాధపడుతున్నారు చూడండి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొని. దేవుడే బాధపడ్డాడంటే నరులను చేసినందుకు. ఎందుకంటే నరుల్లో దుష్టుని క్రియలు కనబడుతున్నాయి, దేవుని క్రియలు దేవుని పోలికకు చెందిన క్రియలు కనబట్టలేదు. అప్పుడు చేసిన దేవుడు బాధపడుతున్నాడు, ఏంటి ఇలాగైపోయింది. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చూడండి ఎలా ఉంటుందో. రోమీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు క్రొత్త నిబంధనలో ఏమని రాస్తున్నారు ఒకసారి చూద్దామా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. నీతిమంతుడు లేడు, ఎక్కడుంది? 13వ వచనము. ఓకే, 11 కాదు, ఇందును గూర్చి 10వ వచనము నుండి. ఇందును గూర్చి వ్రాయబడిన, నేను చదువుతున్నానమ్మా, మీరు జాగ్రత్తగా వినండి. పౌలు గారు అంటున్నారు చూడండి ఎలాగుందో ప్రపంచం యొక్క తీరు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. చూడండి మనుషులు ఎలాగున్నారు. దేవుణ్ణి వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విష మున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఏ క్రియలు ఇవన్నీ? ఏ క్రియలు? దుష్టుని క్రియలు. దేవుని పోలికలో చేయబడిన నరునిలో ఏ క్రియలు ప్రత్యక్షమవుతున్నాయి? ఏ క్రియలు? దుష్టుని క్రియలు. మరి అదేంటి? దేవుని పోలికలో చేయబడ్డ నరునిలో నుండి దైవ సంబంధమైన క్రియలు రావాలే. ఎవరినో చూడొద్దు, నన్ను నేనే చూసుకుంటే తెలిసిపోద్ది.
ఏ క్రియలు నేను నోటితో చెబుతున్నాను కానీ అలాగా చేయటం లేదు. అబద్ధమాడుట మంచిది కాదు అని చెబుతున్నాను, కానీ నా నోటి నుండి ఏమొచ్చేస్తుంది? అబద్ధమే వస్తుంది. అయ్యో, మరి ఎలాగా? ఎవరు కాపాడతారు మనల్ని ఇంతకనే? ఎలాగా? మన ఆత్మ చేత మనము నడిపింపబడినప్పుడు ఏ క్రియలు వచ్చేసినాయి? మనలో దుష్టుని క్రియలు వచ్చినాయి. ఆత్మ అనే మనుష్యాత్మ అనే శక్తి చేత మనిషి దేహము నడిపింపబడినప్పుడు దుష్క్రియలే వస్తున్నాయి. ఎందుకంటే నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదే. చెడు హృదయములో నుండి మంచి ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు రానప్పుడు మంచి క్రియలు కూడా రావు. అందుకే సాతాను ఎప్పుడు ఏం చెప్తాడంటే, ఒరే ఇదే జీవితము, ఈ జీవితం కొరకే నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడిని అడుగు, ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ తీసేయమని దేవుడిని అడుగు. రాబోయే లోకం అది నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. పరలోకం ఉందని నమ్ముతున్నావా? పరలోకం ఉందో లేదో నువ్వు చూసావా? చూడలేదు. ఎలా నమ్ముతున్నావు? దేవుని మాట చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాను. ఈ నమ్మకం అనేది ఎలాగొస్తుంది ఇంతకీ? అది నా ప్రశ్న. విశ్వాసం వచ్చేద్దా? విశ్వసించండి అని చెప్తే మీరు విశ్వసించేస్తారా? అలాగైతే మరి అందరూ మారిపోవాలి కదండి. అసలు కష్టాలే ఉండకూడదు మనకి. అందరూ దేవుని పోలికలు ఉన్నారనుకోండి, అసలు సమస్యలు ఉంటాయా? ఉండవు. మరి విశ్వాసం ఎందుకు కలగట్లేదు? కొన్ని సంవత్సరాల నుండి సంఘాల్లో ఉంటారు, అంచు కూడా కదలరు వాళ్ళు. చూశాను నేను. మరి ఎందుకు దేవుని పోలిక రావటం లేదు? అందుకే పౌలు గారు, అయ్యో నా దేహము నాకిష్టమైన పనిని చేయటం లేదు, మంచి చేయాలనే తలంపు నాకు వస్తుంది, దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, మంచి చేయాలనే ఆలోచన కలుగుతుంది, కానీ నా దేహము నేను చేయాలనుకున్న మంచి మాత్రం చేయటం లేదు అని చివరికి ఏమని ఎత్తాడంటే, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు రక్షింపగలడు? అంటే నన్ను రక్షించే నాదుడు ఎవరు లేరు. నేను చెయ్యలేకపోతున్నాను దేవుని క్రియలు, నా వల్ల అవట్లేదు. చూద్దాం, అది చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం చివరిలో ఉంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము చివరిలో ఉంటుంది. ఏ వచనం అది? 24వ వచనము. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును అని క్వశ్చన్ వేశాడు. చూడండి, ప్రశ్న వేశాడు. అంటే విడిపించడానికి ఏ మనిషి? ఎందుకంటే ఏ మనిషిలో కూడా దేవుని పోలిక లేదు. ఇప్పుడు దేవుని పోలిక నరుల్లో కనబడాలి. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేశాడు. దేవుని పోలికలో ఉన్న నరుడు దేవుని సంబంధమైన క్రియలు చేయటం లేదు. ఇప్పుడు దేవుని పోలికలో ఉన్న ఒక నరుడు కావాలి, అప్పుడే దేవుడు సంతోషపడతాడు. మనుషుల్లో ఎవరూ లేరు. ఎందుకంటే వాక్యం చెప్పేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనం ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎలాగ దేవుని సన్నిధిలో కూర్చోవాలి అంటే, దేవుని పోలికలో ఉన్న ఒక నరుడు కనపడితే మనకి ప్రవేశము దక్కుతుందన్నమాట. ఎక్కడికి? ఆదాము హవ్వమ్మలను వనములో నుండి బయటికి గెంటేశాడా?
గెంటేశాడు. ఎందుకు? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు కాబట్టి. పాపము చేసిన నరుడు దేవుని సన్నిధిలో నిలబడే అవకాశము లేదు. అందుకే వనము నుండి బయటికి నెట్టివేయబడ్డారు మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వమ్మలు. మరి దేవుని పోలికను తీసుకొచ్చిన నరుడు ఎవరు? దేవుని పోలికను తీసుకొచ్చిన నరుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నరుడుగా వచ్చి దేవుని పోలికను చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన జన్మ ఎక్కడి నుంచి జరిగింది? పై నుండి, పరిశుద్ధాత్మ వలన కలిగిన జన్మది. అందుకే నికోదేము రాత్రిపూట వెళ్ళి, అయ్యో నువ్వు చాలా గొప్ప బోధకుడివి, నువ్వు పైనుండి వచ్చిన బోధకుడు అని నాకు తెలుసు, లేకపోతే నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవరో చేయలేరు అన్నప్పుడు ప్రభు ఏమని చెప్పారు నికోదేముతో? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. ఫుట్ నోట్లో ఏమన్నది అక్కడ? ఫుట్ నోట్లో పైనుండి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ఏమనుంది అక్కడ? చూడలేడు. అంటే ఒకడు దేవుని రాజ్యాన్ని చూడాలంటే జన్మ ఎలా జరగాలి? పై నుండి జరగాలి. ఆ పై నుండి జన్మించిన నరుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? మనుష్య కుమారుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా, అంటే దేవుని స్థానంలో ఉన్న ఆయన, దేవుడుగా ఉన్న ఆయన దేవదూతల కంటే కింద స్థాయికి దిగొచ్చాడు. నువ్వు నేను ఉన్న స్థాయికి దిగి వచ్చాడు నరుడిగా. దేవుడు నరుడుగా వచ్చి ఏ పోలికను చూపించాడు? వెరీ గుడ్, దేవుని పోలికను చూపించాడు. అప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అబ్బా, ఆ మాట వింటే నాకు చల్ల పులకరించిపోయింది. అంటే ఒకరు వచ్చారనమాట, దేవుని పోలికని చూపించడానికి ఒకరు వచ్చారు. అందుకే ఆయన ఒకే ఒక్కడు. ఎవరు? యేసుక్రీస్తు. వన్ అండ్ ఓన్లీ వన్. ఇప్పుడు మనమందరము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే ఎలాగా? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనము నిర్దోషులమని ఎంచబడ్డాము. ఎవరిని బట్టి ఎంచబడ్డాము చూసారా? యేసుక్రీస్తు లేకపోతే మనము నిర్దోషులుగా ఎంచబడము. నిర్దోషులుగా ఎంచబడినప్పుడు మనకి సంఘములో స్థానము దొరుకుతుందా? సంఘం ఎవరు? పరిశుద్ధులు. క్రీస్తుని బట్టి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు సంఘములోనికి మనకి ప్రవేశము దొరికింది. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. ఎందుకు? ఆయన ఒక్కడే దేవుని పోలికను చూపించిన ఏకైక నరుడు. అందుకే నేను గతంలో చెప్పాను, నరుడుగా వ్యవహరించిన దేవుడు. చాలామంది అనేస్తారు ఆయన దేవుడు కాబట్టి అలా ఉండగలిగాడు పాపం చేయకుండా, మనము నరులము కాబట్టి పాపము చేయకుండా ఉండలేక. అబ్బా, అంటే ఆయన ఇది వచ్చి మ్యాజిక్ చేసేసాడు ఇక్కడికి వచ్చింటే లేదు. మనం ఏ శోధనలు అయితే ఎదుర్కొంటున్నామో ఆ శోధనలన్నిటిలో పాలు పంపులు తీసుకున్నాడా లేదా? ఆయన ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు? దేవుని ఆత్మ చేత. ఆత్మ పూర్ణుడై అరణ్యమునకు. ఎందుకు? 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఎవరి చేత శోధింపబడ్డాడు?
అపవాది ఎందుకు ఎందుకు శోధనలో పడిపోయే అవకాశం ఉందా ఆయనకి? ఉందా లేదా? ఉంది. ఎందుకు? ఆయన ఏ స్థితిలో ఉన్నాడప్పుడు? నరుని స్థితిలో ఉన్నాడు. నరుడు పాపానికి పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అపవాది చేతికి దేవుని ఆత్మ ఆయనను అప్పగించింది. టెస్ట్ చేసుకో, ఎంత టెస్ట్ చేసుకుంటావో చేసుకో. ఒకవేళ పాపంలో పడేయాలి అనుకుంటావేం, పడ్డాడా? యేసుక్రీస్తు వారి పాపానికి లొంగాడా? ఆజ్ఞను అతిక్రమించాడా? పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము. ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. అందుకే బలికి అంగీకరింపబడ్డాడు. ఆయన దేహములో ఉన్న రక్తం ఏంటి? ఎందుకు పరిశుద్ధమైన రక్తము? చెప్పండి. ఎందుకు యేసుక్రీస్తు దేహములో ఉన్న రక్తము పరిశుద్ధమైనది? చెప్పండి. ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇంకా 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 రండి, ఇంకా రండి, ఇంకా దగ్గరికి రండి. ఎవరు అన్నారు? ఏంటి? ఆయనలో ఏ క్రియ జరిగించేది ఏంటి? దేహంలో క్రియ జరుగుతున్నప్పుడు ఖర్చు అయ్యేదేంటి? మన దేహంలో పని చేస్తున్నాను. ఇప్పుడు నేను చేతులు ఆడిస్తున్నాను, గొంతు అరుస్తున్నాను. ఏం ఖర్చు అవుతుంది నా దేహంలో? రక్తము ఖర్చు అవుతుంది. అవునా కాదా? ఎన్నో రక్త కణాలు క్షీణించుకుపోతున్నాయి, కొత్తవి పుట్టుకొస్తున్నాయి. మీ శరీరం ఎప్పుడైనా క్రియ జరిగిస్తే ఆ క్రియలో రక్తము ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే తెలుసు కదా, డబ్బులు ఎలాగైతే ఖర్చు పెడతాం. ఒరే, నా రక్తం పోసి నిన్ను కన్నాను రా అంట తల్లి. నా రక్తం రా ఇది. ఈ ఇల్లు అంతా ఎంత కష్టపడి నేను కట్టాను అంటే ఎంత రక్తాన్ని నేను ఖర్చు చేశాను. యేసుక్రీస్తు దేహములో ఉన్న రక్తము ఏ చెడు క్రియ కన్నా ఖర్చు అయ్యిందా? లేదు. అందుకే ఆ రక్తం ఏంటి? దేవునికి స్తోత్రములు. మనిషిగా ఉండి ఏ పాపము చేయకుండా నిలబడి దేవుని పోలికను ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు. ఒక్కడే. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని నేను లోపలికి వచ్చేస్తున్నాను. వచ్చి ఇప్పుడు నేను ఏ క్రియలు చేయాలి? సంఘంలో ఉండి దేవుని క్రియలు చేయాలి. నా ఆత్మతో అది సాధ్యమా? కాదు. మరి ఎవరి ఆత్మతో సాధ్యమవుతుంది? దేవుని ఆత్మ. మరొక పేరు పరిశుద్ధాత్మ. ఎలా దొరుకుతుంది పరిశుద్ధాత్మ మనకి? చూద్దామా? అపోస్తలుల కార్యములు 2వ పెంతెకోస్తు పండుగ దినమున అక్కడ యెరూషలేము దేవాలయం దగ్గర మేడగదులు, అక్కడ చాలామంది జనాలు వచ్చేసారు పండగ జరుపుకోవటానికి. పెంతెకోస్తు పండుగ అంటే పస్కా పండుగ తర్వాత 50 వారాల తర్వాత వచ్చే పండుగ. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అప్పుడు అపోస్తలులు, అక్కడున్న విశ్వాసులందరూ కూడా అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడారు. అప్పుడు అయ్యో, ఈ లోకానికి వచ్చిన మెస్సియాను మీరు గుర్తుపట్టలేదు, ఆయనను అన్యాయంగా మీరు అప్పగించేశారు సిలువకి, మీరే చంపేశారు, మనమే చంపేశామని పేతురు గారు ఎప్పుడైతే ప్రసంగించారో వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని అడిగారో చూద్దాము. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 37-8 అయిపోయిందండి, మనకు టైం అయిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ పేతురు గారి ప్రసంగాన్ని విని ఏమన్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని కడమ అపోస్తలులను అడుగగా, అప్పుడు చూడండి, మరలా చదువుతున్నానమ్మా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము
దేవునికి స్తోత్రము. అంటే పరిశుద్ధాత్మ నాకు ఎలాగ లభిస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఆయన నామములో పొందితే దేవుడు ఏ శక్తిని నాకు ఇవ్వబోతున్నాడు? పరిశుద్ధాత్మ శక్తి. ఏ శక్తి యేసుక్రీస్తును ఈ భూమి మీద నడిపించింది? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. అదే శక్తి మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. కేవలం విశ్వసించుట ద్వారా ఆ శక్తి మనకు లభిస్తుంది. పరిశుద్ధాత్మ అను వరము మీకు ప్రసాదింపబడును కదా, అదే కదా చెప్పబడింది. అను వరము పొందుదురు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడు? ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద బిల్డింగులు చూపించి ఇది పెద్ద మందిరం అండి అంటూ ఉంటారు. పెద్ద సంఘం అండి మాది. ఎలాగంటారు పెద్ద సంఘం అని? మనుషులు చాలామంది ఉన్నారు మా సంఘంలో, 1000 మంది ఉన్నారు. మా సంఘం చూసారా, అసలు అదిరిపోద్ది. లోపల స్పీకర్ సిస్టము, ఆ సౌండ్ సిస్టము, ఆ రంగులు, ఆ డెకరేషను, ఆ స్టేజు, అబ్బో నిజంగా సంఘంకి వెళ్ళినట్టు. కానీ దేవుడు అదే కోరుకుంటుంది. చెట్టు కింద కూర్చున్నా సరే అదే సంఘం. ఇప్పుడు సంఘం ఏంటి దేవుని దృష్టిలో? నీ దేహమే దేవుని. అంటే నీ దేహములో ఎవరు నివసించాలని అనుకుంటున్నారు? దేవుడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు దేవుడే గనక నీలో నివసిస్తే ఏ క్రియలు నీలో వస్తాయి? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నీ దేహము సత్క్రియ వైపుకు నడిపించబడుతుంది దేవుని శక్తిని బట్టి. నీలో క్రియ చేసేది మరలా ఏంటి? నీలో ఉన్న ఆత్మే. మరి పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తున్నాడు? నీలో ఉన్న ఆత్మ శక్తిని బట్టి మంచి క్రియ చేయటానికి పరిశుద్ధాత్మ ఎలా సహకరిస్తున్నాడు? లాస్ట్ ముగిస్తున్నాను. ఎలా క్రియ బయటకు వస్తుంది ఇప్పుడు? అనగా ఎఫెసీ 2:10 క్రీస్తులోకి వచ్చిన వారిని గురించి వ్రాయబడిన మాట. అనగా ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఏ క్రియలు? సత్క్రియలు అంటే ఏంటి? దేవుని క్రియలు చెయ్యటానికి మనలను మరలా సృష్టించాడంట. ఎవరిలో సృష్టించాడు? చూడండి అది ఎలా ఉందో. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి. ఏ సృష్టిది? ఏ సృష్టిది? తల్లి గర్భములో నుండి వచ్చిన సృష్టి కాదు. ఏ సృష్టిది? ఒకడు క్రొత్తగా ఆ సృష్టి, దాన్నే పునర్సృష్టి. ఎందుకు సృష్టించాడు మరలా యేసుక్రీస్తులో మనల్ని? సత్క్రియలు చేయటానికి. ఎలా చేయగలుగుతాం? అప్పుడు మనకి ఏమి ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడుతుంది. ఆ శక్తి వచ్చి సత్క్రియ ఎలా చేపిస్తుంది మిమ్మల్ని? చెప్పేయండి ఇప్పుడు మీకు తెలిస్తే. పరిశుద్ధాత్మ వచ్చి సత్క్రియ ఈ దేహముతో ఎలా జరిగిస్తుంది? తల్లి బిడ్డని చేతితో లాక్కెళ్ళిపోయి మంచి చేయించగలదా? లేదు. మరి మంచి ఎప్పుడు చేస్తాడు బిడ్డ? ఎప్పుడు చేస్తాడు మంచి బిడ్డ? మీలో రావాలి ఇది. మీ బిడ్డ మీ చిత్తానుసారముగా మంచి ప్రవర్తన కలిగి ఎప్పుడు నడుచుకుంటాడు? మీరు బిడ్డలను పెంచుతున్నారు కదమ్మా. మీ బిడ్డ మీరు కోరుకున్న విధముగా మంచి ప్రవర్తన కలిగి ఎప్పుడు ఉంటాడు? వెరీ గుడ్. ఏమన్నారు? మీ మాట విన్నప్పుడు. మాట వినటమంటే
ఎప్పుడు వింటాడు మీ మాట? మంచి మాట బాగా చెప్పారు సహోదరి. మాట విన్నప్పుడు అన్నారు. ఎప్పుడు మాట వింటాడు మీ బిడ్డ? మీ మీద నమ్మకము కలిగినప్పుడు. నమ్మకము కలిగించేది మనలో? దేవుని మాట మీద నమ్మకము కలిగించేది ఏది? మొదట ఏమని చెప్పాను? ఒక మనిషిలో ఉన్న సంగతులు, మనిషిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి, అలాగే దేవుని చేత ప్రసాదించబడిన దేవుని చేత అనుగ్రహింపబడిన సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు దేవుని సంగతులు నేను గ్రహించుకోవాలంటే ఎవరు ఉంటే గ్రహించుకోగలను? అమ్మయ్య, పరిశుద్ధాత్మ ఉంటేనే ఈ సంగతులు నాకు. ఎప్పుడైతే నేను గ్రహించుకుంటానో దేవుని మీద నాకు నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగినప్పుడు నా ఆత్మ నా దేహముతో ఏ క్రియ జరిగిస్తుంది? అంటే మన జీవితాల్లో ఎవరి సహాయం అవసరం? ఇప్పుడు ఆత్మ నడిపింపు అవసరమా కదా? ఆత్మ చేత నడిపింపబడకుండా ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి, ఎందుకంటే సత్క్రియలు చేసే మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏ క్రియ చేయకుండా అలాగే ఉండి దేవుని దగ్గరికి నేను వెళ్ళలేను. ప్రవేశం అయితే ఉచితంగా దొరుకుతుంది క్రీస్తుని బట్టి, కానీ సంఘములోకి వచ్చిన తర్వాత సత్క్రియలు చెయ్యాలి. నేను నాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి నా దేహము దేవుని పోలికను చూపించటం మొదలు పెడుతుంది. పోలిక అంటే ఏంటి? క్రియ. దేవుని పోలికలో ఉన్నానని ఎలా తెలుస్తుంది? నేను జరిగించే క్రియలను బట్టి. అందుకే చివరగా ఇంకే లాస్ట్ రోమపత్రిక 8వ అధ్యాయము 13 నుండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంకి చివరగా ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 13 నుండి నేనే చదువుతున్నాను, దయచేసి మీరు వినండి. ఇంక ఇదే లాస్ట్. అమ్మా అనండి. ఇదే లాస్ట్ వచనము. మీరింటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదివి మరలా నెమరు వేయండి. నెమరు వేసుకుని దేవునికి మరింత చేరువమండి. చివరిగా కంక్లూషన్ అనమాట. రోమీలకు రాస్తూ పౌలు గారు ఏమని రాస్తున్నారో ఒక్కసారి చూద్దాం. 13వ వచనం నుండి 8వ అధ్యాయము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత, ఏ ఆత్మచేత? దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. జీవించడం అంటే 20, 30, 40, 50 సంవత్సరాలు కాదు, చిరకాలము శాశ్వతముగా మీరు జీవిస్తారు. తర్వాత దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఎవరు? దేవుని కుమారులై. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాట చదివినప్పుడు అమ్మ, ఆత్మచేత నడిపింపబడకపోతే నాకు మోక్షం లేదు. అది ఫ్రీగా ఇస్తున్నాడండి దేవుడు. ఫ్రీగా విశ్వాసం ఉంచండి, మీకు అది లభిస్తుంది. ఎందుకు వదులుకోవాలి నేను? ఇప్పుడు ఎందుకు క్రీస్తు పాదాల దగ్గరకు రాకూడదు? ఆ పరిశుద్ధాత్మ అనే వరము నాకు రావాలంటే తక్షణమే క్రీస్తు పాదాల దగ్గర నేను పడిపోవాలి. వేరే దిక్కు లేదు. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరికి రాలేడు. ఆయన ఒక్కటే డోర్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏలయనగా ఎక్కడగా మనము ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే, మన ఆత్మతో, ఆత్మ తానే. ఎన్ని ఆత్మలు? మొదటి ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ. తర్వాత మన ఆత్మ అంటే మనుష్య ఆత్మ కూడా సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు.
కాబట్టి ఈ రీతిగా మనమందరము కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవుని పోలికను జీవముండగానే ఈ దేహముతో చూపించి శాశ్వతమైన ఆయన లోకానికి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే క్రీస్తునందుండి మృతి చెందుతారో అట్టివారు ఆయనను ఎదుర్కోబోతున్నారు. మరి ఉందామా? అలాగా ఉందామా? ఇప్పటి వరకు కనుక మీరు క్రీస్తు దగ్గరికి రాకపోతే మీ ప్రియ సహోదరుడిగా నేను మీకు విన్నపించుకునేది ఏంటంటే, తక్షణమే రేపు ఉంటామో లేదో ఈ వారంలోనే 5-6 చావులు చూశాను నేను. జస్ట్ ఎప్పుడు చిన్న పిల్లలు కూడా చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్లు వచ్చి. రేపు నా వంతు అయ్యవచ్చు, కానీ ఒకవేళ నేను దేవునిలో ఉంటే నాకు భయం లేదు. ఏమన్నాడు పౌలు? బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభము. లాభం అనుకునేవాడికి బాధ ఉండదు. చచ్చిపోయినా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను కన్ను మూసి ఎక్కడికి వెళ్ళిపోతాను? నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరుచుకొని ఆత్మ నడిపింపులో మనమందరము ఉండి శాశ్వతమైన ఆయన లోకానికి మన ప్రభువుని ఎదుర్కొని ఆయనతో కూడా వెళ్ళిపోవాలని ఆశిస్తూ ఈ మాటలు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న ప్రేమగల మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మా సృష్టికర్త, ఎంత గొప్ప దేవుడవు నాయన. నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. అందరూ మారు మనసు పొందాలని మీరు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నారు. కానీ అపవాది మాకు ఇదే శాశ్వతమైన లోకము, ఈ లోకము మట్టికే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఈ లోక సంబంధమైన విషయముల గురించి మీరు దేవుడిని అడగండి అని భ్రమలో మమ్మల్ని పెడుతున్నారు దేవా. కానీ మీ ఆత్మ ద్వారానైనా మాకు మీ వాక్యం పట్ల సరి అయిన గ్రహింపు లభించి నాయన మీరు ఉచితంగా మీ కుమారుని యందు విశ్వాసం ఉంచడం వలన ఇచ్చే ఆత్మ అనే వరమును మేము పొందుకొని మీ పోలికను, ఆదాముకి ఆదిలో మీరు ఇచ్చిన పోలికను, మీ కుమారుడు వచ్చి చూపించిన పోలికను మా దేహాలతో కూడా మేము చూపించి నిత్యత్వములోనికి మేము ప్రవేశించేలాగున మీ కృప కింద ఈ బర్రెవాణిపేట గ్రామస్తులు, సంఘస్థులను అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఇక్కడ సంఘ కాపర్లుగా ఉంటున్న ప్రియులందరికీ మీ శక్తిని ప్రసాదించి ఆత్మీయంగా మేమందరం బలపడి అందరము కలిసి ఎదుర్కొనే గుంపులోనైనా మేము ఉండేటట్లు మమ్మల్ని కాచి కాపాడమని, మరి యొక్క తరుణం ఉంటే నాయన మేము రీతిగా కూడుకునేటట్లు మా కృప చూపించమని, మా నిమిత్తము ఈ లోకానికి త్వరలో మీరు పంపినైనా మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విన్నపాన్ని మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మంచిది. రాత్రికాలం దేవుని సేవకుల ద్వారా చక్కటి అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు వినడానికి గొప్ప కృప మనందరి పట్ల చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కటి వర్తమానం అందించిన దైవజనులు యాహానయ్య గారికి పరిచర్య తరపున, అలాగే ఈ కూటం ఏర్పాటు చేసిన కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మన ప్రాంతంలో నుంచి దైవజనులు విదేశాల్లో వెళ్ళి అద్భుతమైన పరిచర్య, సుమారు 30 సంవత్సరాల నుంచి అక్కడ పరిచర్య చేయడం చాలా సంతోషమైన విషయం. దేవుడు దైవజనులకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేక ప్రాంతాల్లో బలముగా వాడుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ సమయంలో కుటుంబస్తులు ఎక్కడున్నా సమీపంగా ఉండి వందన సమర్పణ తెలియజేయవలసిందిగా వారికి అవకాశాన్ని ఇస్తున్నాం.